నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయా కంపెనీలకు సంబంధించి ప్రతినిధులతో మాట్లాడి సెట్ చేయడం వల్ల ఈరోజు వస్తూ ఉన్నాయి ఈ కంపెనీలన్నీ కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ప్రజెంటేషన్ వేసి మరి మాట్లాడడాన్ని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం కలరింగ్ మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు అసలు? లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు కలరింగ్ ఇస్తారా లేకపోతే వాళ్ళు పని చేస్తారనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజానికానికి అందరికీ తెలుసు ఏ విషయం అనేది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, లోకేష్ బాబు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ఈ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు, అధోగతి పాలు చేస్తున్నాడు అనే కదా 11 డిజిట్కి పంపించేసింది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, కంపెనీలన్నింటినీ కూడా నేను మాట్లాడొచ్చాను, ఇవాళ ఏదో వీళ్ళు తీసుకొచ్చినట్టు మరి షో చేస్తున్నారు అనేది చెప్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు నువ్వు ప్రతినిధులతో మాట్లాడొచ్చి కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితే ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి కియా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది, అమర్నాథ్ బ్యాటరీస్ ఎందుకు వెళ్ళిపోయినాయి, మరి విదేశీ విద్యను నువ్వు పిల్లలు విదేశీ విద్యను ఎందుకు నువ్వు అమలు చేయలేదు, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్లు కట్టకుండా ఎంతోమంది విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెట్టావు, విద్యార్థులు ఉద్యోగాలు లేక వలసలు ఎందుకు వెళ్ళిపోయారు, ఇతర దేశాలకు అప్పులు చేసుకుని ఇతర దేశాలకి చదువుల కోసం ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళిపోతున్నారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేకపోయావు. నీకులాగా నువ్వేం చేసావు, పిల్లలు చదువుతున్నారు లండన్లో జాయిన్ చేసుకుని ప్రభుత్వ ఖర్చులతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మౌడు పిల్లలు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి లండన్ పోయారు. ఆ రోజున అవేళ అందరం కూడా ఎలిగేషన్ చేసాం, ఇవాళ లండన్ వెళ్ళారు ఇట్లాగాని. కానీ ఇవాళ లోకేష్ బాబు ఏం చేశారు, రీసెంట్గా అమెరికా వెళ్ళారు, డెలిగేట్స్తో మాట్లాడారు. ఆయనే స్పెషల్ ఫ్లైట్లో వగైరాల్లో వెళ్ళలేదు, వెళ్ళిన తర్వాత రోడ్డు మీద అక్కడ కూడా ట్రాఫిక్ ఆగిపోయి ఉంటే దిగి నడిచెళ్ళి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ కంపెనీలన్నిటి కూడా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ వాళ్ళు అన్ని రకాల కృషి లోకేష్ బాబు చేస్తున్నారు. ఒకవేళ ఏ రకంగా బేరీ చేసుకున్నా ఏది చేసుకున్నప్పటికీ కూడా అసలు లోకేష్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన అర్హుడు కాదని చెప్తున్నాం మేము. అంటే ముఖ్యంగా గతంలో ఉన్న ఐటీ మినిస్టర్కి ముఖ్యమంత్రికి కానీ ఈ రోజు ఉన్న ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్న నారా లోకేష్ గారికి డిఫరెన్స్ ఏం గమనించారు మేడం ఈ 5 నెలల్లో? గతంలో ఉన్న ఐటీ మినిస్టర్ అప్పుడు స్టార్టింగ్ మినిస్టర్ ఆయన, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏంటనేది చాలా చక్కగా అనుభవాన్ని పొందారు. మన రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పుడు కాబోయే విద్యార్థులకు ఏం కావాలి, విద్యార్థులకి ఏం వసతులు కావాలి, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా సంపాదించి పెట్టాలనే దాని మీద పూర్తి అవగాహన ఉండి ఆ దిశగానే ఆయన వెళ్తూ ఉన్నారు. ఇవాళ రిలయన్స్తో టైప్ పెట్టుకున్నా ఇంకోటి చేసినా ఏది చేసినప్పటికీ కూడా ఏ డెలిగేట్స్తో మాట్లాడినా నిన్న కూడా ఫారినర్స్ వచ్చాడు, అసెంబ్లీ నుంచి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడారు. అంటే ఆయన ఎయిమ్ ఏంటంటే కొన్ని లక్షల ఉద్యోగాలు మన ఇక్కడ ఉన్న యువతకి కల్పించాలని ఎయిమ్తో లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది పారదర్శకంగా జరుగుతున్న పాలన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ యువతకి మనకి ఈ కంపెనీ వస్తుంది, లోకేష్ బాబు దీని మీద వెళ్ళారు, లోకేష్ గారు మాట్లాడారు, ఈ కంపెనీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మన భవిష్యత్తుకి ఇబ్బంది లేదనేది కొంచెం భరోసా కలిగిన మాట కొంతమంది యువత మాట్లాడటం విన్నాను నేను. మేడం ముఖ్యంగా ఇక్కడ 5 నెలల నుంచి కూడా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టడం కానీ ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మినిస్టర్గా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించే విషయంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను అని చెప్పి యువతకి హామీ ఇవ్వటం కానీ దాన్ని ఈ 5 నెలల నుంచి చూస్తూ ఉన్నారు కదా మీరు, ఆయన పాలన నెరవేర్చగలరని నమ్ముతున్నారా? ఆ నమ్మకం కలిగిందా? అది నెరవేర్చుతున్నారా అనేది మాకు కాదండి, ప్రజలకే. అప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకే నమ్మకం, యువతకి వాళ్ళకే నమ్మకం కలిగింది. ఇవాళ ప్రజా దర్బార్ని చూసుకుంటే ప్రజా దర్బార్ గురించి నిజంగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడోళ్ళు నడవలేని వాళ్ళు కూడా రాలేని వాళ్ళకి సైతం అక్కడ అవకాశం దొరకటం, చక్కగా వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడటం, పిల్లల తల్లులు వెళ్ళినా చాలా వికలాంగులు వెళ్ళినా వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి మాట్లాడటం, వాళ్ళ సమస్యను వెంటనే అక్కడికక్కడే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయటం అనేది లోకేష్ బాబు గారికి నిజంగా ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తీరందనమాట. అంత బాగా పనిచేస్తున్నారు ప్రజా దర్బార్లో. చాలామంది వెళ్ళొచ్చారు, నేను అడిగాను ప్రజా దర్బార్కి వెళ్తున్నారు కదంటే, నాకు లోకేష్ బాబు ఫోన్ చేశాడు, ప్రజా దర్బార్కి వెళ్ళాము, సీఎం ఫేష్ నుంచి ఫోన్ వచ్చింది, లేకపోతే లోకేష్ బాబు గారు నాకు ఫోన్ చేశాడని చాలా ధీమాగా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే వెళ్తే మా గురించి రెస్పాండ్ అయ్యారనే ఆనందం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి. అసెంబ్లీ సమావేశాలు అవగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్తో మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, 420 కేసు ఎందుకు పెట్టకూడదు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
ఎలా చూస్తారు మేడం? ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటంటే ఆయన అధికారంలో చేసింది ఇంట్లో కూర్చుని స్క్రిప్టులు చదవటం. ఇప్పుడైనా చేసేది అదే. ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు. ఆయన ప్రెస్ మీట్ల గురించి మనమేం మాట్లాడతాం? ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎల్కేజీ స్టూడెంట్స్, యూకేజీ స్టూడెంట్స్ వచ్చి రాని తెలుగు ఇంగ్లీష్ మాట్లాడే ప్రెస్ మీట్లు ఆయన ప్రెస్ మీట్లో ఆయన విమర్శించడానికి ఏం సరిపోతాడండి? ఆయన ప్రెస్ మీట్కి ఏం సరిపోతాడు అనుకోవటానికి? ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అయినా సవ్యంగా మాట్లాడింది ఉందండి? ఎప్పుడు ఒక జోకర్ లాగా మాట్లాడతాడు తప్ప ఒక జబర్దస్త్ షోలో కనుక కమెడియన్స్ ఎలా ఏ విధంగా చేస్తారో ఆ టైప్లో ఉంటుంది తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ అనేది మేము అనుకోము. అంటే అప్పుల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు ఇదే ప్రెస్ మీట్లో. గతం అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన అప్పులే తక్కువ అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అది కాదండి. ఆయన చేసిన 10 లక్షల వేల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. దానిలో మనకి ఆదాయం వచ్చేసి 1,64,000 కోట్ల ఆదాయం ఉంటే దానిలో 64,000 కోట్లు మనం ఇంట్రెస్ట్ కట్టాలి. కడితే ఆ మిగిలిన దాంతో ఇప్పుడు డెవలప్ చేయాలి. దాంతో ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మీరు చూస్తున్నారు. రోడ్లు ఫామ్ చేయటం కానీ, ఒకవేళ అమరావతి రాజధాని అమరావతి డెవలప్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగంగా కానీ, తర్వాత సూపర్ 6 పథకాలు స్టార్ట్ చేయటం కానీ, ఇన్ని రకాల పథకాల్లో కూడా మరి నెలలో ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకు జీతాలు వేయటం కానీ, 4,000 రూపాయల పెన్షన్ ఫస్ట్ తారీఖుకే తుఫాన్లున్నా వరదలున్నా కూడా వాళ్ళకి అందించడం కానీ, ఇన్ని రకాల పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీ 5 గంటలకు అయిపోయే పరిస్థితి రాత్రి 8 గంటల వరకు బయటికి రాలా. అంటే కూర్చుని వీటిపైన చర్చతో ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా పబ్జీ గేమ్ ఆడుకోవటమో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి ఎన్నెన్ని వ్యాన్లు వచ్చాయి కట్టలు దాచుకోవటము, లేకపోతే మా కమిషన్లు రాలేదని మంత్రుల మీద వాళ్ళ మీద పోట్లాడటం లాంటివి ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటివి ఏమి ఉండవు కదా. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రపంచ పటంలో గుర్తింపు పొందేలాగా తీసుకురావటమే ఆయన ప్రయత్నం. ఆయన ఏం అదే, ఆయన కృషి కూడా అదే. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కుట్రపూరితంగా. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏంటంటే ఆయన కుట్ర అంటాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఒక భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. తల్లి చెల్లి కూడా ఉన్నారు. తల్లి చెల్లిని వాళ్ళ కోర్టులకెక్కి కన్న తల్లినే నువ్వు కోర్టుకెక్కిచ్చావు ఆస్తి కోసం. పార్టీ నుంచి తరిమేసావు, ఊరి నుంచి తరిమేస్తే నీకు భయపడి వెళ్ళి పక్క దేశంలో అమెరికాలో దాక్కుంది తల్లి. అట్లాంటి వాడు నువ్వు సోషల్ మీడియా పోస్టుల మీద అక్రమం అన్యాయం అని మాట్లాడుతున్నావు. మా ఆడపడుచుల మీద, ఇవాళ మా భువనేశ్వరం మీద, వంగలపూడి అనిత గారి మీద, ఇంకా ఆచంట సునీత మీద, మరి ఇట్లా మరి షర్మిల మీద, ఆ సునీత మీద, విజయమ్మ మీదతో సహా తల్లి అని కూడా లేకుండా నువ్వు సోషల్ మీడియాలో ఒక వింగి ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తా, నీ వైసీపీ పాలనలో ప్రభుత్వ డబ్బు ఇచ్చి అక్రమంగా ఎంతమంది జీవితాలను చేస్తే ప్రతి కుటుంబానికి కూడా పిల్లలు భర్త ఉంటారు కదండి. మహిళలపైన నువ్వు అసభ్య పోస్టులు పెట్టించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఏం చేయాలి అంటే ఎంతమంది జీవితాల మీద నువ్వు దెబ్బతీస్తావు, కొడతావు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఇవాళ వాళ్ళని ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. గతంలో ఎవరి జీవితాల మీద దెబ్బ కొట్టకుండా ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు అనేది పెట్టడానికి దడిచేటట్టు ఏ పార్టీ వారైనా సరే ఉండాలి అనే దిశగానే ఇవాళ చేస్తున్నారనేది మేమంతా కూడా సమర్థిస్తూ ఉన్నాం.